చాలా మందికి ప్రార్థన అనగానే ఒక రకమైన ఏటీఎం మెషిన్ లాగా అనిపిస్తుంది. అంటే అందులో కోరికలు అనే కాయిన్స్ వేసేస్తే వెంటనే దేవుడు ఆశీర్వాదం ఇచ్చేయాలి. అవును, కరెక్ట్. మనం అడిగింది రాకపోతే వెంటనే ఆ మెషిన్ పాడైపోయింది అనుకుంటాం. కాని బహుశా మనం దీన్ని తప్పు కోణంలో చూస్తున్నామేమో అనిపించింది ఈ వనరులు చదువుతుంటే. ఖచ్చితంగా అండి. మనం ఎప్పుడూ ఒక లావాదేవీలాగానే చూస్తాం దీన్ని. కానీ ప్రాచీన కాలం నాటి లేఖనాలను, ముఖ్యంగా యాకోబు రాసిన పత్రికను లోతుగా విశ్లేషిస్తే అసలు ఈ ప్రార్థన వెనుక ఉన్న ఆ విభిన్నమైన కోణం అర్థమవుతుంది. హ్మ్. అంటే ఇది కేవలం ఆదివారం నాడు చర్చిలో తల ఉంచుకొని చేసే ఆచారం కాదు. మన దైనందిన జీవితంలో అది ఎలా పనిచేస్తుందో ఈరోజు లోతైన విశ్లేషణలో తెలుసుకుందాం. ముఖ్యంగా యాకోబు పత్రిక చివర్లో ఉన్న సమాచారం మనుషుల సైకాలజీ గురించి, కమ్యూనిటీ ప్రాముఖ్యత గురించి చాలా అద్భుతంగా చెప్తుంది. అవును. అక్కడ నీతిమంతుని విజ్ఞాపన బహుబలము గలదయుండును అనే మాట చాలా ధైర్యాన్నిస్తుంది. అయితే ముందుగా జీవితంలోని ప్రతి ఋతువులో ప్రార్థన ఉండాలి అనే పాయింట్తో మొదలుపెడదాం. రైట్. అంటే పరిస్థితి చల్లగా ఉన్నా, వేడిగా ఉన్నా స్పందించే ఒక థర్మోస్టాట్ లాగా మన ఆత్మీయ జీవితం ఉండాలని దీని అర్థం. బాధలో ఉన్నప్పుడు ప్రార్థన చెయ్యాలి, సంతోషంలో ఉంటే స్తుతించాలి అని ఆయన అంటున్నాడు. కాని ప్రాక్టికల్గా ఆలోచిస్తే మనం సంతోషంలో దేవుణ్ణి మర్చిపోతాం గదా. నిజమే. మనుషులుగా మనం ప్రార్థనను గోడకు వేలాడే ఒక ఫైర్ ఎక్స్టింగ్విషర్ లాగా, అంటే అగ్నిమాపక యంత్రంలాగా వాడుతుంటాం. ఎగ్జాక్ట్లీ. మంటలొస్తేనే గుర్తొస్తుంది. అవును, జీవితంలో మంటలు వస్తేనే పరిగెత్తుకుంటూ వెళ్ళి అద్దం పగలగొట్టి తీస్తాం. అప్పటి వరకు అది అక్కడుందన్న విషయమే పట్టించుకోం. అన్నీ బావున్నప్పుడు నా జీవితం నా చేతుల్లోనే ఉంది అని ఒక అహంకారం ఉంటుంది గదా. కరెక్ట్. కాని తెసలోనీకీయులకు రాసిన పత్రికలో పౌలు ఒక మాట అంటాడు, ప్రతి విషయంనందునూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించూడి అని. అంటే ఇక్కడ ప్రార్థన అనేది అగ్నిమాపక యంత్రం కాదు, అది మన శ్వాసలాంటిది అని ఈ వనరులు చెబుతున్నాయి. శ్వాసలాంటిది. బాగా చెప్పారు. అవును, శ్వాస పీల్చుకోవడం ఆపదలో ఉన్నప్పుడు మాత్రమే చెయ్యం కదా, అది నిరంతరం జరగాలి. ఆనందంతో చెప్పే చిన్న కృతజ్ఞత కూడా ప్రార్థనే. ఈ పాయింట్ చాలా బావుంది. ప్రార్థన శ్వాసలాంటిది, ఎప్పుడూ ఉండాలి అని. కానీ ఒకవేళ మనంతట మనం శ్వాస తీసుకోలేని పరిస్థితొస్తే ఏంటి? అంటే శారీరకంగా గాని మానసికంగా గాని బలహీనపడిపోతే? అంటే అనారోగ్యం గురించి అడుగుతున్నారు, రైట్? అవునండి. యాకోబు కూడా తన లేఖలో తర్వాత అనారోగ్యం గురించి, సంఘ పెద్దల గురించి ఎందుకు మాట్లాడాడో నాకిప్పుడు కొంచెం అర్థమవుతోంది. అనారోగ్యంతో ఉంటే సంఘ పెద్దలను పిలిపించి ప్రార్థన చేయించుకోవాలి అని అంటున్నాడు. కానీ ఇక్కడే నాకో డౌట్. దేవుడెక్కడైనా ఉంటాడు కదా, ఎవరి ప్రార్థనైనా వింటాడు. అలాంటప్పుడు నాకు జబ్బు చేస్తే నేను గదిలో తలుపు వేసుకుని ఒంటరిగా ప్రార్థించుకోవచ్చు కదా. ఇలా ప్రత్యేకంగా సంఘ పెద్దలను పిలవడం, సామూహికంగా ప్రార్థన చేయడమెందుకు? ఇది చాలా ప్రాక్టికల్ అయిన ప్రశ్న. ఎందుకంటే నేటి సమాజంలో మనం దీనికి పూర్తి వ్యతిరేకంగా బతుకుతున్నాం కదా. మన చేతుల్లో ఫోన్స్ ఉన్నాయి, కాని మనిషి లోపల చాలా ఒంటరిగా ఫీలవుతున్నాడు. అవును, చాలా ఒంటరితనం. ముఖ్యంగా ఎవరికైనా జబ్బు చేసినప్పుడు లేదా డిప్రెషన్లోకి వెళ్ళినప్పుడు ఆ రోగం చేసే మొదటి పని వాళ్లను అందరి నుండి వేరు చేయడం. ఆ ఒంటరితనం అనేది ఒక నిశ్శబ్ద శత్రువులాంటిది, అది రోగం కంటే వేగంగా తినేస్తుంది. ఖచ్చితంగా. అందుకే యాకోబు చెప్పిన దాని విశాల దృక్పథంతో చూస్తే, ఒక వ్యక్తి జబ్బు పడితే సంఘ పెద్దలను పిలవడమంటే నువ్వు ఒంటరివి కావు, నీ బాధను పంచుకోడానికి నీకంటూ ఒక కమ్యూనిటీ ఉంది అని భరోసా ఇవ్వడం. ఓ, అలా అన్మాట. అవును. కీర్తనల్లో ఒకచోట దావీదంటాడు కదా, దేవుడు నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు అని. దేవుడు స్వస్థపరుస్తాడు, కాని ఆ స్వస్థతను ఒక సంఘం తోడు ద్వారా, ఆ సహవాసం ద్వారా ఆయన ఎలా తీసుకువస్తాడో ఇక్కడ మనం చూస్తున్నాం. అంటే అనారోగ్యం వల్ల వచ్చే ఆ భయాన్ని జయించడానికి ఆ సంఘ సహవాసం ఒక ఔషధంలా కనిచేస్తుందన్నమాట. చాలా గొప్ప ఆలోచన ఇది. కాని ఇక్కడ ఇంకో పాయింట్ కూడా ఉంది. శారీరక రోగాలే కాకుండా అంతరంగంలో ఉన్న పాపాల ఒప్పుకోలు గురించి కూడా మాట్లాడుతోంది కదా ఈ వనరు. అవును, మీ పాపములను ఒకనితో ఒకడు ఒప్పుకొనుడి అని స్పష్టంగా ఉంది గదా. ఎగ్జాక్ట్లీ. వినడానికి చాలా బావుంది. కాని ప్రాక్టికల్గా ఇదెంత కష్టం? మన తప్పులని ఇతరుల ముందు ఒప్పుకోవడమంటే మనం ఎవరూ చూడకూడదనుకున్న ఆ బ్యాగ్లోని రాళ్లను అందరికీ చూపించడం లాంటిది కదా. నిజమే. ఆలోచిస్తేనే చాలా భయంగా ఉంటుంది. అవును, నేను నా తప్పు చెప్తే వాళ్లు నన్ను జడ్జ్ చేస్తారేమో, రేపు నా గురించి గాసిప్స్ మాట్లాడుకుంటారేమో అన్న భయాలుంటాయి. ఈ పారదర్శకత అనేది నిజంగా ఎలా వర్కౌట్ అవుతుంది? మీరు చెప్పిన ఆ భయం చాలా సహజం. ఎవరూ తమ బలహీనతలను బయటపెట్టరు కదా. కానీ ఇక్కడే ఆత్మీయతకు, సైకాలజీకున్న కనెక్షన్ అర్థం చేసుకోవాలి.
ఒక రహస్యాన్ని లేదా పాపాన్ని దాచుకున్నప్పుడు మనం ఒక పెద్ద గోడ కట్టుకుంటాం. ఆ గోడ దేవుణ్ణి కూడా రానివ్వదు. కరెక్ట్. కీర్తనల్లో కూడా ఉంది, నా హృదయములో నేను పాపమును లక్ష్యపెట్టినెడలా ప్రభూ నా మనవి వినడు అని. అలాగే సామెతల గ్రంథంలో కూడా అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు అని ఉంది. అంటే దాచిపెడితే మనకే నష్టమంటారు. అవును, చీకటి గదిలో ఇన్ఫెక్షన్లు వేగంగా పెరుగుతాయి గదా. తలుపులు తెరిచి వెలుతురును రానిస్తేనే స్వస్థత మొదలవుతుంది. పాపాలు ఒప్పుకోవడమంటే గాసిప్స్ చేసుకోవడం కాదు, అది మనలోని అహంకారాన్ని చంపే ప్రక్రియ. అంటే నేను పర్ఫెక్ట్ కాదు, దయచేసి నాకోసం ప్రార్థించండి అని అడగడం. అవును, అలా ఒప్పుకున్నప్పుడు పౌలు రాసిన పత్రికల్లో చెప్పినట్లు మనం మన సొంత క్రియల వల్ల కాదు, క్రీస్తు రక్తము ద్వారా నీతిమంతులుగా తీర్చబడ్డాము అన్న వాస్తవం అర్థమవుతుంది. పర్ఫెక్ట్ అని నటించాల్సిన అవసరం నాకు లేదనే ఒక గొప్ప స్వేచ్ఛ వస్తుంది. ఆ దీన మనస్తో చేసే ప్రార్థనే బహుబలమైనదిగా ఉంటుంది. అదొక పవర్ఫుల్ మెకానిజం అండి. రహస్యం చీకటైతే బయటకు చెప్పడం వెలుతురు. అయితే ఇలా పారదర్శంగా చేసే ప్రార్థనకు అంత పవర్ ఉంటుందా అని ఎవరికైనా డౌట్ రావచ్చు కదా. అందుకే బహుశా ఏలియా ప్రవక్త జీవితాన్ని ఉదాహరణగా ఇచ్చారిక్కడ. ఖచ్చితంగా. ఏలియా పట్టుదలతో ప్రార్థించినప్పుడు వర్షం ఆగింది, మళ్లీ ప్రార్థిస్తే వర్షం కురిసింది కదా. అవును, వాతావరణాన్నే మార్చేసే పవర్. కాని మనం బైబిల్లోని వాళ్లను సూపర్ హీరోలా చూస్తాము కదా. వాళ్లకేదో మాయాజాలం తెలుసు, మనం సాధారణ మనుషులమనుకుంటాం. అలాంటప్పుడు నా ప్రార్థన ఎలా పనిచేస్తుంది అన్న ఫీలింగ్ రావడం సహజం కదా. చాలా సహజం. కాని యాకోబు ఇక్కడ ఒక మైండ్ బ్లోయింగ్ స్టేట్మెంట్ ఇచ్చాడు. ఏలియా మన స్వభావము వంటి స్వభావము గల మనుష్యుడే అని స్పష్టంగా చెప్పాడు. అంటే నిజంగా మనలాంటి సాధారణ మనిషే అంటారా? అవునండి. ఆయన చరిత్ర చూస్తే అగ్నిని రప్పించిన వెంటనే రాణి బెదిరిస్తే భయపడి పారిపోయాడు. నిరాశతో ఆ చెట్టు కింద కూర్చొని నా ప్రాణం తీసేసుకో అని డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు. అతనికి ఆకలి వేసింది, భయం వేసింది, పూర్తిగా మనలాగే. ఓ, అలా చూస్తే నిజంగా మనలాంటివాడే. కాని అతనిలో ఉన్న అసాధారణమైన విషయమేంటంటే, పరిస్థితులు ఎలా ఉన్నా దేవునిమీద నమ్మకంతో పట్టుదలగా ప్రార్థించడం. కర్మెలు పర్వతం మీద 7 సార్లు ప్రార్థన చేశాడు. పట్టుదల వదల్లేదు. అదే, ఏలియా గొప్పోడు కాదు, అతను నమ్మిన దేవుడు గొప్పోడు. దేవుని చిత్తానుసారంగా ఆయన చేసిన ఆ పట్టుదలతో కూడిన ప్రార్థన గొప్పది. సూపర్ పాయింట్ ఇది. ఎలియాకు అద్భుత శక్తుల్లేవు, కాని దేవుని మీద ఆయనకున్న విశ్వాసానికి శక్తి ఉంది. అయితే ఆఖరి పాయింట్కొద్దాం. వాతావరణాన్ని మార్చడం సరే కాని ఒక మనిషి మనసు మార్చడం కష్టం కదా. లేఖనాల్లో ఆఖరి వచనాల్లో తప్పిపోయిన వారిని సత్యం వైపు నడిపించడం గురించి ఉంది. అవును, ఒక ఆత్మను మరణం నుండి రక్షించడం అని రాశాడు యాకోబు. కాని ఇక్కడ ప్రాక్టికల్ సమస్య ఏంటంటే, మనం ఎవరికైనా సలహా ఇవ్వబోతే వాళ్ళకి జడ్జ్ చేసినట్లనిపిస్తుంది. నువ్వేమైనా పర్ఫెక్టా అని ఎదురుదాడి చేస్తారు. ఒకర్ని రక్షించడానికి ప్రయత్నించినప్పుడు తీర్పు తీర్చకుండా కేవలం ప్రేమతో ఎలా సరిదిద్దగలం? ఆ సన్నని గీతని ఎలా గుర్తించాలి? ఇది చాలా సెన్సిటివ్ విషయం. మతపరమైన వాతావరణంలో చూసే పెద్ద తప్పిదే. నేను పవిత్రుడను, నువ్వు పాపివి అని వేలు చూపించడం తీర్పు తీర్చడమవుతుంది. అది వాళ్ళని మరింత దూరం చేస్తుంది. అవును. కాని గలతీయులకు రాసిన పత్రికలో ఒక మాటుంది, సాత్వికమైన మనసుతో అట్టివానిని మంచి దారికి తేవాలి అని. ఇక్కడ మన ఉద్దేశమేంటి అనేది ముఖ్యం. మనం వారిని కిందకు లాగుతున్నామా లేక పైకి లాగుతున్నామా? అంటే నేను కూడా నీలాగే బలహీనుడును అని వాళ్ళకర్థమయ్యేలా చెప్పడం. కరెక్ట్. ఒకరు పాపంలో పడిపోతే వాళ్లతో మాట్లాడడం మానేయడం సులభం. కానది ప్రేమ కాదు కదా. వారికోసం ప్రార్థిస్తూ, కన్నీళ్లు తుడుస్తూ, వారి వెంట నడవడానికి ప్రయాసపడడమే నిజమైన ఆత్మీయత. అర్థమైంది. పైన నిలబడి నీతులు చెప్పడం కాదు, వాళ్ల స్థాయికి కిందకి దిగి భుజం మీద చెయ్యి వేసి నడవడం. అద్భుతమండి. మొత్తంగా చూస్తే ఈ ప్రార్థన అనేది నాకిది కావాలి అది కావాలి అని చదివే చిట్టా కాదు. అవును, అస్సలు కాదు. దానికి పారదర్శకత, దీనమనస్సు, ప్రేమ, నిరంతర శ్వాస అనే పునాది ఉండాలి. ఇవన్నీ కలిస్తేనే ప్రార్థనకు బలమొస్తుంది. ఎగ్జాక్ట్లీ. ఈ వనరులు ప్రార్థనకున్న నిజమైన శక్తిని మనకు ఆవిష్కరించాయి. అది మన కష్టాలనే కాదు, అంతిమంగా మన వ్యక్తిత్వాన్నే మార్చేస్తుంది. రైట్. దీనిమీదే నాకు ఆలోచనొస్తోందండి. దీనితోనే ఈనాటి మన చర్చ ముగిద్దాం. మనమిందాక ఏలియా ప్రార్థనతో వర్షం కురిసింది అన్నాం. అది కంటికి కనిపించే పెద్ద అద్భుతం. కాని ఈరోజు మనం మాట్లాడుకున్న విషయాలు చూస్తే ఈగోని చంపుకోవడం, పాపాలను పారదర్శకంగా ఒప్పుకోవడం, నచ్చని వారిని క్షమించడం,
తోటివారి కోసం కన్నీటితో ప్రార్థించడం ఇవన్నీ గమనిస్తే నాకో సందేహం వస్తుంది. ఏంటది? మనం ముందుగా అనుకున్న ఆ ఏటీఎం మెషిన్ ఉదాహరణ చూసుకుంటే ప్రార్థన ద్వారా బయట పరిస్థితులు మారడం అద్భుతమే కావచ్చు. కాని వాస్తవానికి ప్రార్థన వల్ల జరిగే అతిపెద్ద అద్భుతం బయట జరిగే వాతావరణ మార్పు కాదేమో కదా? అంటే మీ ఉద్దేశం? అంటే ఒక మనిషి లోపల ఆ అహంకారం చనిపోయి ప్రేమ, పారదర్శకత, సాత్వికం మొలకెత్తడం, బహుశా ప్రార్థించే ఆ వ్యక్తి అంతరంగంలో వచ్చే ఈ మార్పే ఈ ప్రపంచంలో జరిగే అతిపెద్ద అద్భుతమేమో కదా? మనమే ఆ అద్భుతంగా మారడమేమో కదా అనిపిస్తోంది. నిజంగా చాలా గొప్ప ఆలోచన ఇది. ఆ ఆలోచనను ఇలాగే శ్రోతలకు వదిలేస్తూ ఈనాటి మన లోతైన విశ్లేషణను ముగిద్దాం. మరొక ఆసక్తికరమైన అంశంతో మళ్ళీ కలుద్దాం.